హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. రాజ్విహార్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గేట్లు ఎక్కి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. 2018 నుంచి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని డివైఐఎఫ్ నాయకులు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నిరుద్యోగ పరిస్థితి గందరగోళంగా ఉంది. మెగా డిఎస్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టారు, కానీ అదిగో ఇదిగో అని చెప్పి చివరికి ఏప్రిల్ మొదటి వారం అని చెప్పి ఏప్రిల్లో నిరుద్యోగులందరూ కూడా ఏప్రిల్ ఫూల్ చేశారు. ఎందుకు డిఎస్ మీద నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఏ ఆటంకాలు ఉన్నాయి? దాదాపు 16,000 ఉద్యోగాలకు మొదటి సంతకం చేసి ఇప్పుడు దాకా అతిగతి లేని పరిస్థితుంది. మెగా డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తాం. అవసరమైతే చలో విజయవాడకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తక్షణమే మెగా డిఎస్ మీద రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ 6 సంవత్సరాలు సమయాన్ని గడుపుకుంటూ వచ్చినారు సార్. ఇప్పుడు అబౌట్ 20 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా మేము మా పేరెంట్స్ ని అమ్మ 500 అమ్మ 1000 రూపాయలు ఇవ్వండి అనేసి అడగాల్సి వస్తుంది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నే వదిలిపెట్టి వేరే ఉద్యోగాలు ఏమైనా చూసుకోవాలని అనిపిస్తుంది. ఇలా నెలలు గడుపుతూనే ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, డేట్స్ తో సహా ఎగ్జామ్ తో సహా అన్ని కూడా ఎలాంటి